పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. డిమాండ్ల కోసం పోరాటం చేయనున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు డెడ్లైన్ విధించారు. బుధవారం లోపు సమస్య పరిష్కరించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకుంటే సమ్మెకు దిగనున్నారు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి బస్సు సర్వీసులు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్లపైన ప్రభుత్వం స్పందించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఎలాంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు, సో ఆ డిమాండ్ల సాధన వైపు వారు పోరాటం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఆర్టీసీ కార్మికులు మరోసారి పూర్తి స్థాయిలో బంద్ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి, వారు ప్రధానంగా ఎలాంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు? ఎస్ సిరాజ్, ప్రధానంగా 22వ తారీఖు నుంచి కూడా మరి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. దాదాపు 6,000 బస్సులు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి 6,000 బస్సులు కూడా డిపోలకే పరిమితం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులకు ఇది ఆటంకం కలిగే అవకాశం కనబడుతూ ఉంది. ప్రధానంగా వాళ్ళు పెట్టినటువంటి 32 డిమాండ్లు ఇప్పటికీ నెరవేరడం లేదు. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాము. ఎప్పుడు కూడా చర్చలు జరుపుతున్నారు తప్ప ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి కనబడతలేదు. గతంలో అధికారంలోకి రాకముందుకు చాలా హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే విధంగా ఉంది, ఇప్పుడు ఇంకా అంతకంటే అధ్వానంగా ఉంది అంటూ కూడా మరి ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు కొన్ని మూడు డిమాండ్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 32 డిమాండ్లలో ప్రధానంగా ఈ 3 డిమాండ్లు కనుక కొంత నెరవేరిస్తే, ఖచ్చితంగా ఇప్పుడు నెరవేరిస్తే కనుక సమ్మెను విరమించుకుంటాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో ఆర్టీసీని కంప్లీట్గా మరి ప్రభుత్వంలోకి విలీనం చేయడాన్ని వాళ్ళు ప్రధాన డిమాండ్గా పెట్టారు. కంప్లీట్గా మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగిమి, గవర్నమెంట్ ఆ బాధ్యత ఇస్తే కనుక ఖచ్చితంగా మరి ఇది గవర్నమెంట్ విలీనంలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రైవేటు సంస్థగా ఆర్టీసీ పనిచేస్తుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవాలి. మాకు ఏదైతే ఆ డ్యూటీ ఉంటుందో ఆ డ్యూటీకి సంబంధించి ఆ ప్రభుత్వ జాబుకు సంబంధించి హామీ అనేది లేదు, ఆ హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేపట్టిన పరిస్థితి ఉంది. దాని తర్వాత కొత్త వేతన సవరణ, పిఆర్సీలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి పిఆర్సీలు పన్నుకి దాదాపు చాలా పెండింగ్ ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వం కూడా ఇదే ధోరణితో వ్యవహరించుకుంటూ వచ్చింది. అయితే ఆర్టీసీ గతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఆర్టీసీలో ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నారో ఆ ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆ రకంగా ఆర్టీసీ ఉండే కాబట్టి ఈ ప్రభుత్వానికి కొంత మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా సేమ్ యథావిధిగా కొనసాగుతూ ఉంది. అంతకంటే అధ్వానంగా మరి ఇప్పుడు ప్రభుత్వం వైఖరి ఉంది అంటూ కూడా మరి వాళ్ళు ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఇంకొకటి, కార్మిక సంఘాల ఏర్పాటుకు ప్రధానంగా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్మిక సంఘాలను కూడా మొత్తం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. కార్మిక సంఘాలు లేకుండా చేశారు. దాంతోపాటు కార్మిక సంఘాలకు ప్రతి సంవత్సరం ఎన్నికలు ఉంటాయి. ఇది ప్రధానంగా ఒక్కొక్క డిపోకు సంబంధించినటువంటి ఒక లీడర్ని ఎన్నుకుంటారు. అక్కడ ఆ డిపోకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ లీడర్ చూస్తూ ఉంటారు. సమస్యలు ఉన్నా అటు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి, ఎండీ దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. ఇట్లా ఏమీ లేకుండా గత ప్రభుత్వం చేసింది. సో ఈ ప్రభుత్వం కూడా అది కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిలు, ఏదైతే పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, ఈ బాండ్ల విషయాల్లో కావచ్చు, కొంతమందికి ₹1,00,000 బాండ్ ఉంది, కొంతమందికి 2 లక్షల బాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నెరవేరని పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు. ఇతర డిమాండ్లను ప్రభుత్వం ఒకవేళ పరిశీలన చేసినా, మీరన్నట్లుగా ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేయాలంటే ఆర్టీసీకి ఉన్నటువంటి నష్టాలు కానివ్వండి, దానికి ఉన్నటువంటి అప్పులు కానివ్వండి, మొత్తం ప్రభుత్వం మీద పెనుభారం పడేటువంటి పరిస్థితులే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ప్రస్తుత పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు వాళ్ళు ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రతిసారి తీసుకెళ్తా ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఇది. అది ఖచ్చితంగా ప్రభుత్వంలో రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన వాళ్ళకు హామీ ఏంటంటే కంప్లీట్గా ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకుంటాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీరు కంప్లీట్గా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అంటూ కూడా మరి వాళ్ళకు హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్కు ఓట్లేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్తో పలుమార్లు చర్చలు జరిగినాయి.
అంటే ఇప్పటికే 10ల దఫాలుగా చర్చలు జరిగినాయి పొన్నం ప్రభాకర్తో. సమ్మె అనగానే కొంత ఏదో చర్చలు జరుపుతారు, సో మరి మేము రేవంత్ రెడ్డికి చెప్పి కొన్ని మాట్లాడతామని చెప్తారు, మళ్ళీ దాన్ని అప్పటి మందం విరమించుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే చాలాసార్లు మరి పోస్ట్పోన్ అయ్యుకుంటూ వచ్చింది. ఇప్పుడు ససెంబ్రా మేము ఒప్పుకునే లేదు, ఖచ్చితంగా ఈసారి ధర్నా చేస్తాము, మా ప్రధాన డిమాండ్లు మరి 32 డిమాండ్లలో ఖచ్చితంగా ఒక 5-6 డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే, దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే కనుక ఖచ్చితంగా మేము ఈ సమ్మె చేయబోతున్నాం. ఈ 6,000 బస్సులు ఆగిపోతాయి, దాంతోపాటు 60 లక్షల మంది చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పటికే బస్సులు సరిపోని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఈ ఫ్రీ బస్సు వల్ల కూడా మరి సిటీలో అయితే పెద్ద ఎత్తున అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆర్టీసీ కనుక సమ్మె చేస్తే చాలా కష్టం ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రైవేటు వ్యక్తులు కొంత మరి ఆసరాగా చేసుకొని 30 రూపాయలు ఉన్నటువంటి టికెట్కు 60 రూపాయలు 70 రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. నిజంగా మరి కొంతవరకు అంటే మీరున్నట్లుగా లాస్ట్ టైం సమ్మె ప్రభావమే తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇతర ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి బంద్ అయినటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులు లేదా ప్రైవేట్ ట్రావెల్స్ ఇవి నిలువున దోచుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ వీడితో చర్చలకు పిలిచేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కూడా సానుకూలంగా చర్చలకు స్పందించేటువంటి పరిస్థితులు కనబడట్లేదు, దీన్ని ఎలా చూడాలంట? డెఫినెట్గా ఇప్పుడు మరి వాళ్ళు కంపల్సరీగా మరి సమ్మె అయితే చేస్తామని హుకుం కూడా జారీ చేశారు. సో ఇవాళ లేదంటే రేపు ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? పొన్నం ప్రభాకర్ మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? నిజంగా దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి మరి ఏమైనా మాట్లాడతారా? ఏంటంటే చివరి క్షణంలో కూడా మరి సమ్మె ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం స్పందిస్తే సమ్మె ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఖచ్చితంగా మరి స్పందించకపోతే, అంటే స్పందించడంతో పాటు కొన్ని హామీలను వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని గ్యారంటీ ఇస్తే కనుక, హామీ ఇస్తే కనుక ఖచ్చితంగా సమ్మె విరమించే అవకాశం ఉంటుంది. లేదు అంటే సమ్మె చేసే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే భారం, అంటే మీరన్నట్టు ఆటోలు ఇప్పటికే మరి ఈ ఫ్రీ బస్సు వల్ల కొంత నష్టపోతున్నాయి, కానీ దాన్ని ఆసరాగా ఇటు ఆ ట్యాక్సీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, అన్నీ కూడా దాన్ని ఆసరాగా చేసుకొని మొత్తం కూడా ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రధానంగా డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు డెడ్ లైన్ విధించారు. బుధవారం లోపు సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకుంటే సమ్మెకు దిగనున్నట్లుగా కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సు సేవలు నిలిచిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులతో చర్చల వైపు అడుగులు వేయనుందా? ఒకవేళ ఆర్టీసీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ బంద్కు దిగితే మాత్రం భారీగానే నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు సామాన్య ప్రజలపైన కూడా పెనుభారం పడేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చలకు దిగి పూర్తి స్థాయిలో చర్చలు సఫలీకృతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు.